Life often presents situations where people walk away from us. Very interesting, very heart-wrenching, very heart-rending sometimes. People who are with us walk away from us. కలిసి కొన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తాం, బట్ ఎక్కడో ఏదో మాట, మనసు కష్టం, వదిలేసి వెళ్ళిపోతారు. ఇదివరకు ఉట్టి ఫ్రెండ్స్లో జరిగేది, రిలేషన్షిప్స్లో జరిగేవి. బట్ ఆఫ్ లేట్ భార్యాభర్తల మధ్యన, తల్లిదండ్రులు బిడ్డల మధ్యన చిన్న మనస్పర్ధలు వదిలేసి వెళ్ళిపోతారు. నా కొరకు ఉన్నాడు అనుకున్నవాడు మనల్నే గాయపరుస్తాడు. నేను నమ్మొచ్చు ఈ మనిషిని అన్నాడు, 4 రోజులు పోయిన తర్వాత ఆ మనిషి వెన్నుపోటు పొడుస్తాడు. ఎవరు నమ్మాలి? ఎంతన్నా నమ్మాలి? హౌ మచ్ షుడ్ ఐ బిలీవ్? హూమ్ టు బిలీవ్? ఇట్స్ వెరీ డిఫికల్ట్. మనందరం నమ్మకం మోసపోలేదు, మోసపోయిన వాళ్ళందరూ కూడా నమ్మే మోసపోయారు. మనుషులు నమ్మాం, మోసపోయాం. దేవుడిని నమ్మితే మోసపోయే ప్రసక్తి లేదు. ఇఫ్ ఓన్లీ యు అండ్ ఐ ట్రస్ట్ ఇన్ ద లార్డ్, like Proverbs 3:5 and 6 says, trust in the Lord with all thine heart and lean not on thine own understanding, and in all thy ways acknowledge him, and he shall direct your paths with success. నీ ప్రవర్తన అంతటి ఎట్లు ఆయన అధికారముకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. I'll tell you what, we all know it, without God we can't make it. దేవుడు లేనిదే మనం ముందుకు వెళ్ళినా బోర్లుగా పడిపోతాం. ఐ నో ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్, ఐ నో ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్, బట్ దేర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ కదా. మనుషులే, మానవులే, వాళ్ళు కూడా తప్పు చేసే ఛాన్స్ ఉంది. చాలాసార్లు ఆయన నా కొరకు, ఆవిడ నా కొరకు నిలబడుతుంది అనుకున్నాను, మాట కూడా ఇచ్చారు, నిలబడలేదు. కొన్ని వాళ్ళ పర్సనాలిటీని బట్టి, వాళ్ళ బుద్ధిని బట్టి అయి ఉండొచ్చు, మరికొన్ని వాళ్ళ పరిస్థితిని బట్టి కూడా అయి ఉండొచ్చు. చాలాసార్లు మనకి మాట ఇచ్చి చేయలేని వాళ్ళు బహుశా కుదరకే చేయలేదేమో, పరిస్థితులు ఒప్పుకోలేదేమో, సడన్గా వాళ్ళకే ఎమర్జెన్సీ వచ్చిందేమో. బట్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపన్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. లీడర్స్ ఫెయిల్, friends fail, I might fail you, I'm after all a human being. Human support is very limited. మానవుడు ఇచ్చేటటువంటి సపోర్ట్ చాలా లిమిటెడ్ సపోర్ట్. అది an unlimited God will give you unlimited support. పరిధులు లేనిటువంటి దేవుడు పరిధులు లేకుండా నీకు సపోర్ట్ ఇవ్వగలడు. God is always ready, waiting on us to stretch him. నువ్వు ఎంత నన్ను స్ట్రెచ్ చేస్తే అంత నేను స్ట్రెచ్ అవ్వడానికి రెడీగా ఉన్నాను, to help you, to bless you, to lead you and to guide you. But the unchanging testimony of the scripture is this: షరతులు లేకుండా, మార్పు లేకుండా ఉన్నటువంటి ఈ లేఖనాల సాక్ష్యం ఏంటో తెలుసా? దేవుడు ఒక్కడే మన కొరకు నిలుస్తాడు. కొండలలో, కోనలలో నీతో ఉంటాడు, శిఖరాలపైన నీతో ఉంటాడు, లోయలలో నీతో ఉంటాడు. He is a God who will always be there with you in the hills, in the peaks of life and in the valleys of life. He will be there with you when you don't have water. He will be there with you when you don't have food. I don't know if you remember in college, lot of friends తిరుగుతారు. నువ్వు బిల్లు కట్టేంత వరకు చాలామంది ఉంటారు నీకు ఫ్రెండ్స్, ఆల్ యంగ్ పీపుల్. నువ్వు బిల్లు కట్టి నీ బైక్ మీద తీసుకెళ్తా, నువ్వు కార్లో తిప్పితే చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. నువ్వు బిల్లు కట్టం ఆపేసి ఈరోజు నువ్వు కట్టు అని చెప్పి నెక్స్ట్ టైం నుంచి క్లాస్కి వెళ్తాడు వాడు, లేకపోతే ఇంకేమన్నా చూసుకుంటాడు. పీపుల్ ఆర్ ఆల్వేస్ ఆఫ్టర్ వాట్ యు హవ్ గాట్. నీకేముందో దాని వెంట ప్రపంచం అంతా పడుతుంది, బట్ గాడ్ ఈజ్ ఆఫ్టర్ యూ ఫర్ ద లవ్ హీ హ్యాస్ ఫర్ యూ. దేవుడు నీకేదో ఉందని కాదు, దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన దగ్గర లేనంత ప్రేమ ఉంది కాబట్టి దాన్ని బట్టి నీ వెంట పడతాడు. మనకి చులకనైపోయాడు దేవుడు, మనకి దేవుడు చులకనైపోయాడు. ఉదయాన్నే లేచి ఆయనతో సమయం గడిపామా? Here is a God who will stand for us for anything and everything. నువ్వు తప్పు చేసినా నీతోనే ఉంటాడు దేవుడు, నిన్నెన్నడు అంటే ఏంటి దాని అర్థం? నువ్వు తప్పు చేయగానే నిన్ను వదిలేస్తానని కాదు. అలా అయితే నువ్వు నేను ఉండం. గత వారంలో ఎన్ని తప్పులు చేసి ఉంటాం మనం? అంతెందుకు నిన్నెన్ని తప్పులు చేసాం, ఈరోజు ఉండం మనం. తప్పు చేసాం కదా అని వదిలిపెట్టే దేవుడు. నాకు భోజనం తీసుకొచ్చాడు, అన్నం పెడుతున్నాడు, నాకేదో అని నాకు అవసరం వాళ్ళని తీసుకున్నాను. అయినా
పొడిచాను. ఏం చేయాలి ఆయన? పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కన్నా వెళ్ళాలి. వెళ్ళడు. దేవుడు, నువ్వు ఆయన రొమ్మును గుద్దుతున్నా, నేను ఆయన రొమ్మును గుద్దుతున్నా, ఆయన ఆ బాధ భరిస్తూనే హీ విల్ స్టిల్ బీ విత్ యూ. అదర్వైజ్ you and I won't be here today. None of us are righteous enough, but God is the only one who stands with his people unfailingly, unashamed. మళ్ళీ ఒకవేళ అదే అనుదీప్ మళ్ళీ రేపొద్దున మళ్ళీ భోజనం తీసుకొస్తాడు అనుదీప్. అంటే వాళ్ళమ్మ నాన్న అంటారు, నీకు సిగ్గు లేదురా, నువ్వు అంత కష్టపడి ప్రేమతో తీసుకెళ్తే ఆయన నిన్ను పొడిచాడు, మళ్ళీ ప్రొద్దున్నే ఆయనకి భోజనం తీసుకెళ్తానంట. మీరు పంపిస్తారు మీ పిల్లల్ని? మళ్ళీ ప్రొద్దున్నే ఈ దినమంతా చెత్త పనులు చేసి ఆయన్ని గాయపడిచి వదిలేస్తే మళ్ళీ ప్రొద్దునే మనల్ని లేపి మనకి నీళ్ళు ఉండేటట్టు చూసి, గీజర్ పని చేసేటట్టు చేసి, బట్టలు ఉండేటట్టు చూసి, ఇస్త్రీ పెట్టి పని చేసేటట్టు చేసి, నీ కారు పని చేస్తే దాంట్లో ఫ్యూల్ ఉంటుంది, ఏ అపాయాన్ని గురి కాకుండా తీసుకొని ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో పనుల్లో తోడై ఉండి మళ్ళీ వెనక్కి క్షేమంగా తీసుకొచ్చి ఆన్ అ డైలీ బేసిస్ God has been with us. We take it so easy. దేవుడు చీప్ అయిపోయాడు మనకి. 2 తిమోతి 4:16-17 ఉంటుంది. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలువలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి. అందరూ నన్ను ఉంటుంది. నేను చివరి వరకు నీతో ఉంటానన్నాడు, అక్కడగా విడిచేస్తాడు. ఇది వారికి నేరముగా ఎంచబడుకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి. ఎవరు? ప్రభువు నీ ప్రక్కన నా ప్రక్కన నిలిచుంటాడు. ఏది ఏమైనా సరే పొమ్మనా పోడైనా, పొమ్మన్నా పోడు. నువ్వు వెళ్ళిపోతానంటే నేను వెళ్ళనీయడు. What kind of a God is this? You want to leave him and go? కిడ్స్ని చూసారా, చిన్నపిల్లల్ని? నాకు వద్దు, నువ్వు వద్దు అన్నా కానీ చిన్నపిల్లలు అటు కాలు పెట్టి తన్ని అది ఇదన్నా ఎత్తుకుంటాం మనం. వద్దన్నా కదా అని వదిలేసి వస్తారా మా వాళ్ళు? వాడు నేను ఇంటికి రాను, వద్దు అని గొడవ చేస్తున్నా కానీ ఎత్తుకొని అవసరమైతే ఒక దెబ్బేసన్నా తీసుకొని వస్తాం. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఆ బుద్ధి, ఆ ప్రేమ? నిన్ను ప్రేమించే దేవుడి దగ్గర నుంచి వచ్చింది. నాకు నువ్వు వద్దు అని నేను అంటే, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ పుషింగ్ హిమ్, ఆయన చెయ్యి పట్టుకుంటాడు. నీకు తెలియదురా, నేను లేకపోతే నేను చెడుగా ఆడేస్తుంది లోకం. తను నేను వెళ్ళిపోతున్నానంటే వచ్చి పట్టుకుంటే వెళ్ళనీయడు. వద్దు, వెళ్ళొద్దు. ఆయనకి ఏమీ రాదు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి ఏమి రాదు. నువ్వు క్రీస్తుని సొంత రక్షకంగా అంగీకరిస్తే క్రీస్తుకి ఏమీ రాదు. అది మాత్రమే కాదు, ఒకవేళ క్రీస్తుని నువ్వు ఆయన కృపను బట్టి అంగీకరిస్తే లాభం నీకే కానీ ఆయనకి ఏమీ లేదు. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ అవే ఐ విల్ సే నో, డోంట్ గో, వెయిట్, హోల్డ్ ఆన్, డోంట్ గో. ఆ దేవుడి గురించి ఈ దినం మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆ ఒక్క మాట చాలు. నిన్నెన్నడూ విడువను అంటే నిన్ను విడిచిపెట్టును. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నన్ను పొడుస్తూనే ఉన్నా అమ్మా అంటుంటాను కానీ ఐ విల్ హోల్డ్ అండ్ నాట్ లీవ్ యూ. He's not saying I'll hold on to you. He's saying I will hold you and I will not leave you. చిన్నపిల్లడు కాలుతో తంతుంటాడు, వాడికి తెలియదు. అయ్యో నాన్నని తంటున్నాను, అమ్మని తంతున్నానని తెలియదు. నాకు అన్నం పెట్టేది వీళ్ళే అని వాడికి తెలియదు. అయినా కొన్నిసార్లు మురుసుకుంటాం, కొన్నిసార్లు నొప్పైనా ఓర్చుకుంటాం. కానీ తంతనాడు కదా అని కింద పడేసి వెళ్ళిపోం. అదే దేవుడు ఈ దినం నీకు నాకున్నాడు. When you have no one to stand with you, you have God to stand for you. Deuteronomy 31:6 says like this, when they were about to get into a new place, he says, భయపడకుడి. వారిని చూచి ఆ మాట మనందరికీ, మీరు భయపడదు. మీకు ఏ విరోధం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా, ఎటువంటి లోయ పరిస్థితి ఉన్నా, ఎటువంటి పరిస్థితి భయపడవద్దు. నీ ఆరోగ్యం బాగలేకపోయినా భయపడొద్దు. డాక్టర్స్ బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చినా భయపడొద్దు. నీ బిడ్డలు సరిగ్గా ఫేర్ అవ్వకపోయినా భయపడొద్దు. వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. చాలా. జస్ట్ ఇమాజిన్, యూ కీప్ థింకింగ్ లైక్ దిస్. నేను హ్యాండిల్ చేసుకుంటా, నేను అన్నీ నీకు తెలీదు, నేను హ్యాండిల్ చేసుకోగలను, నేను చేసుకుంటా. సమస్తము సృష్టించిన దేవుడిని నేను హ్యాండిల్ చేసుకుంటాను. నీకు అర్థం కాదు, నా కెపాసిటీ, నా ఎబిలిటీ నీకు అర్థం కాదు, నా మెగ్నానిమిటీ కూడా నీకు అర్థం కాదు.
అసలు నేనెవరిని అనేటటువంటి నీకు ఊహ కూడా లేదు. వాట్ ఐ కెన్ డూ యూ జస్ట్ కెనాట్ ఈవెన్ ఫ్యాథమ్. ఫియర్ ఈజ్ ఆఫెన్ లౌడర్ దెన్ ఫెయిత్. భయం అనేది విశ్వాసం కంటే చాలా గంభీరంగా శబ్దం చేస్తుందంట. I'll tell you in Genesis 3:10, when you look at Adam, సంధ్యా సమయంలో ఆ దేవుడు నడిచొస్తుంటే ఆదాం వెళ్ళి దాక్కుంటాడు. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిన నేను. Fear will always make you run away. Faith will always get you closer. So God always says, do not fear, I'm there with you. నిన్ను విడిచిపెడితే కదా నువ్వు భయపడాల్సింది. Numbers 13లో ఏముంటుంది, వాళ్ళు 2 మంది స్పైస్ని పంపిస్తారు. స్పైస్ వెళ్ళి చూసి, అమ్మో మా వల్ల కాదు. And they lost it. Their entire generation lost it. But he said, I will be with you. Numbers 14లో అంటాడు, చలో టీకే, I will bring them into the promised land. The beauty of God is, he does not send us, he accompanies us. He does not send us, he accompanies us. It's not like, saying, Peter, అక్కడ అంతా కొంచెం ఉంటాయి, ముళ్ళు గిళ్ళు ఏదో ఉంటుంది, అవతలేదో, నువ్వు వెళ్ళు, పర్లేదులే, నేనున్నాను అని పీటర్ని అట్లా దేవుడు నిన్ను నన్ను పంపించడు. పంపించి వెనకాల వస్తాడు. పంపించినోడు వెనకాల ఎందుకు రావాలి? ప్రేమ. పక్కన చెప్పు, ప్రేమ. ఇట్స్ లవ్, జస్ట్ ప్యూర్ లవ్. నీ సామర్థ్యం పైన డౌట్ కాదు ఆయనకి. ఎందుకంటే ఆయన సమర్థుడు, ఆయన సామర్థ్యం కలిగిన వాడు. నీ ద్వారా ఆ పని చేయించుకోగలిగిన సామర్థ్యం ఆయనకుంది. హీ ఈజ్ మోర్ దెన్ ఏబుల్ టు గెట్ థింగ్స్ డన్ త్రూ యూ. యట్ he accompanies you not because he's doubting you. He's not doubting you, he just can't leave you. మీరు చిన్నపిల్లలు నడుచుకుంటా తప్పుడు అడుగులు వేసుకుంటా అట్లా ఇట్లా వెళ్తుంటే వెళ్ళు అని వదిలేస్తారు. మీరేం చేస్తారు? ఎందుకు వెళ్తారు? ఆడు పడిపోతాడు. పడిపోతే నువ్వేం చేస్తావు? పట్టుకో, డైవ్ క్యాచ్ అయినా తీసుకుంటావా లేదా? కదా, అంతే ప్రేమ. దేవుడు నువ్వు పడిపోతావు అని కాదు, నువ్వు పడిపోతావు లేవో సర్వజ్ఞాని ఆయన ముందుకే తెలుసు. నువ్వు తూలినా పడినా కిందకి పడకుండా నిన్నైనా భద్రంగా కావు. నువ్వు తూలొచ్చు, యు మైట్ స్కిప్, యు మైట్ మిస్, అటు ఇటు కింద పడిపోకుండా ఆయన నిన్ను పట్టుకుంటాడు, మళ్ళీ ముందుకి తోస్తున్నాడు. హీఈస్ దేర్ టు అకంపెనీ us. హీఈస్ నెవర్ సేయింగ్ గో, హీఈస్ ఆల్వేస్ సేయింగ్ లెట్స్ గో. అండ్ యు ఆర్ క్రేజీ. జోయల్ ఇస్ క్రేజీ. ముందుకు చూస్తున్నాడు. ఆయన ఏమనుకుంటాడు? నన్ను పొమ్మన్నాడు, నేను ఒంటరిగా అయిపోయాను. ఎక్కడున్నావు దేవా అంటాడు. వీఆర్ ఆల్వేస్ సేయింగ్ దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నాకు ఇలా జరుగుతుందా? దేవుడు లేకపోతే నీకు ఏమేమి జరిగాయో నీకు అర్థం కావట్లేదు. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ టర్న్స్ ఫియర్ ఇంటూ కరేజ్. ఆయన నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఆయన ఒంటరిగా ఉన్నానని భయపడుతున్నాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, ఏముంటుంది ఆయనకి? లెట్స్ సే హీస్ అ కిడ్. Okay, a small little kid, and I'm his daddy. Okay, I'm walking behind. ఒక్కడే వెళ్తున్నాడు. పిల్లలు ముందుకు వెళ్తా కొంత దూరం మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తారు. చూసారా? ఎందుకు చూస్తారు? మేరా బాప్ హే క్యా, మేరా అమ్మ హే క్యా అని చూస్తాడు. ఒక్కసారి వెనక్కి చూసి మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాడు. ముందుకు ఎట్లా వెళ్తారు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటారు. మనం పరిగెత్తుతాం వాళ్ళని పట్టుకుంటాను. అంతేగాని పరిగెత్తిపోతుంది పోనీ అదే వస్తాయి అనుకోమను. That's exactly who God is, and that's what he's doing for you on a daily basis. నువ్వు కాలేజ్కి వెళ్ళిపోతున్నావు అనుకుంటా, బస్సు ఎక్కి పిచ్చిదానా, నీ వెనకాల దేవుడు ఉన్నాడు. So he's there with you all the time. In the valley, in the shadows, he's there. నువ్వు వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన నీతో వస్తాడు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలి ధైర్యముగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండు. నువ్వు ఏదో ప్లేస్కి వెళ్ళినా కానీ తల కొట్టుకుంటా వద్దను అనుకుంటా వస్తాడే కానీ వదిలిపెట్టేవాడు కాడు. రండా, ఓకే, జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యూ హ్యావ్ అ కిడ్ ఎట్ హోమ్, చిన్నపిల్లడు, అరే ఆ రూమ్లో నీ టాయ్ ఉంది తీసుకురా అని నువ్వు చెప్తే, నీ బొమ్మ ఉంది తెచ్చుకోమనంటే, అమ్మ అక్కడ చీకటి ఉంది నేను వెళ్ళలేను నాకు భయం అని అంటావు. అప్పుడు మీరేం చేస్తారు? యూ విల్ గో అండ్ నో. నువ్వు మామూలుగా లైట్ వేయాల్సిన పనిలే, సరిపోతే నేను కూడా వస్తానని వెళితే వాడు ముందు వెళ్ళిపోతాడు, నీకంటే ముందు వెళ్ళిపోతాడు వాడు. నేను కూడా వస్తాను కదా అంటే
నీకంటే ముందు నువ్వు లైట్ వేయాల్సిన యువర్ వెరీ ప్రెజెన్స్ చేంజెస్ హిస్ ఎన్విరాన్మెంట్ అండ్ ద ఫీలింగ్స్ హీ హ్యాస్ టువర్డ్స్ డార్క్నెస్. ద ఫియర్స్ కంప్లీట్లీ వానిష్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్. ఆడి భయాలన్నీ ఎటుపోతున్నాయి. మా నాన్న ఉన్నాడు, మా నాన్న నీకు ఒకడు. నేను ఎందుకని చెప్తాను అది. మా నాన్న నాకు ఉన్నాడు. వాడికి అప్పటి వరకు చీకటి గురించి భయపడేవాడు టక్కన వెళ్ళిపోతాడు, పోయి తెచ్చుకుంటాడు. లైటే అండు, నాన్న నువ్వు ఉంటే నాకు. Suddenly the dark place is not fearful anymore because the presence changes the atmosphere. ఆయన సన్నిధి అట్మాస్ఫియర్ని మార్చేస్తుంది. There's no scare there. You're not going to be afraid of anything. So God stands with us in our fears of life. మన భయాలలో దేవుడు మనకు తోడై నిలిచే దేవుడుగా ఉన్నాడు. రెండవది, God stands with us in our fights in life. నీ సంఘర్షణలలో దేవుడు నీకు విడువక ఎడబాయక నీకు తోడు. You know something he says in Exodus 14:14. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఎంత బ్యూటిఫుల్ థింగ్ కదా. He's just saying, you just be at peace. I will handle the fight for you. So what does he want us to do? In my fight, he wants me to be a spectator because he's going to win it for me. Battle always belongs to me. You're my son. No weapon formed against you shall prosper. Just hold on and keep looking. Be at peace. I am in charge. Turn to your neighbor and say, God's in charge of my life. God's in charge of my life. When battles overwhelm us, his overwhelming presence will be there with us. You know, when 2 Kings chapter 6:16 says, when Elisha was there and then Gehazi was there and the army was all around them surrounding and Gehazi was scared to death. అతడు భయపడవద్దు, మన పక్షం ఉన్నాడు ఎలైషాను గెహజీ ఒక షాట్ ఉన్నాడు. వాళ్ళని సరౌండ్ చేశారు ఎనిమి ఆర్మీ అంతా వచ్చేసి. అప్పుడు అంటాడు, అయ్యా గురువుగారు చూడండి సార్, అయ్యగారు చూడండి ఎంతమంది, వందలు వేల మంది. అంటే ఎలైషా భయంగా పడతాడు చూసేమంటాడు, భయపడొద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని. ఇంతమంది నా మీద దాడి చేస్తే దేవుడు ఒక్కడు నాతో ఉంటే చాలు. విత్ గాడ్ ఐఎమ్ ఆల్వేస్ ఎ మెజారిటీ. దేవునితోటి ఇంకో 1000 మంది తీసుకురండి, ఇంకో 10,000 మంది, ఐఎమ్ స్టిల్ మెజారిటీ. మీరు 10,000 తెస్తే మేము 10,000 ఒకటి. డోంట్ యూ ఫర్గెట్ దట్ గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. యువర్ టైమ్ ఇస్ కమింగ్. టెల్ యువర్ నేబర్, సే మై టైమ్ ఇస్ కమింగ్. The fact that he's there will get you back into the ring. Let's imagine, both of them are fighting. వీళ్ళు బాక్సింగ్ రింగ్లో ఉన్నారు అనుకుందాం. ఆ కార్నర్లో ఒకళ్ళు ఉంటారు, ఈ కార్నర్లో ఒకళ్ళు ఉంటారు. ఆ కార్నర్కి కోచ్ ఐజాక్, ఈయన కోచ్ ఐజాక్, ఈయన కోచ్ నేను. ఓకే, వీళ్ళిద్దరు ఫైట్కి వెళ్తారు. ఈయన దెబ్బతింటున్నాడు, ఆయన పెద్ద ఫైటర్. ఈయన దెబ్బతింటున్నాడు, రక్తాలు గారిపోతున్నాయి. నో ఆన్ అ సీరియస్ నోట్, గెట్ దిస్ వెరీ క్లియర్లీ. రక్తాలు గారిపోతున్నాయి. టంగ్ టంగ్ అని బెల్గొడతారు. ఒక టైం అయిన తర్వాత ఏం చేస్తారు, ఈయన కార్నర్కి వస్తాడు. వస్తే మొత్తం తుడిసి అనగానే వీడు తన్నులు తిని రక్తాలు కారుతూ కూడా మళ్ళీ కొట్టలాంటికి వెళ్తాడు. ఎట్ ద పాయింట్ మళ్ళీ తలతాడు, మళ్ళీ వస్తాడు. అట్లా కాదు, మై పిల్ల. Either he gets knocked out, or probably there's a round on points, but he will continue the fight. Though he was losing, though he was hurt, just because of the coach, he gets back into the fight. So God is there in our fears. When you fear something, he's there. God is there in our fights. You think you're fighting alone? No. Is God fighting for you? నేను భలే ఫైట్ చేస్తాను అనుకుంటాడు. యాక్చువల్గా నువ్వు ఫైట్ చేస్తుంటే ఇంక చేయి పట్టుకొని ఇట్లా అన్నాడు దేవుడు. మీకు అర్థమవుతుందా? ఏదో నేను కొట్టేనని నీడు ఫీల్ అయిపోతున్నాడు. నో ఖుషోగా చల్జా. దాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ గాడ్ డస్. గొలియాతుని ఎవరు కొట్టారు? దేవుడు కొట్టారు. రాయి ఎవరు వేశారు?
పేరెవరికి వచ్చింది? God always wants us to win our fights. Therefore, He fights for you and for me. God is always standing in our failures. మన వైఫల్యంలో దేవుడు మనతో నిలబడి యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. ఈయన యెహోవా చేయబట్టుకుంటే జారిపోవటం ఈజీ, బట్ యెహోవా ఆయన చేయబట్టుకుంటే ఇంపాసిబుల్. ఒక నీ నడక యెహోవా చేతనే స్థిరపరచబడును. His walk, everything is being established by the Lord. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకుని ఉన్నాడు కనుక యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు కనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. అతను నేలన పడినను లేవలేకయుండడు. లేపేవాడు ఒకడున్నాడు. చెప్పు పక్కన, నన్ను లేపేవాడు ఒకడున్నాడు. నువ్వు పడిపోయిన నిన్ను లేపేవాడు ఒకడున్నాడు. ఎందుకంటే నిన్ను పట్టుకొని ఉన్నాడు గనక. నువ్వు ఆయన్ని పట్టుకోలేదు, ఆయన నిన్ను పట్టుకుని ఉన్నాడు గనక. God stands closer in moments of brokenness. విరిగి నలిగిన హృదయం ఎవరికైతే వాళ్ళకి దగ్గరగా ఉన్నాడు దేవుడు. సెలబ్రేట్ చేసుకునే వాళ్ళ దగ్గర అంతగా ఉండడు. ఎవడన్నా బాధపడితే పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు. అందుకని చెప్పి రోజు బాధపడద్దు మీరు. ఐమ్ జస్ట్ సేయింగ్, నిజంగా జెన్యున్గా బాధ ఉంటే నీ దగ్గర దేవుడు ఉన్నాడు, ఉండి తీరుతాడు. గాడ్ స్టాండ్స్ విత్ us in our future. మన భవిష్యత్తులో దేవుడు. అపోస్తలుల కార్యం 23:11. ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవేలాగ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలెను. అంత బ్యూటిఫుల్ కదా. ఈయనేమో ప్రిజన్లో ఉన్నాడు. నువ్వు భయపడదు, నువ్వు ఇక్కడ ఎట్లా చేసావు, రోమ్లో కూడా అట్లా చేసావు, ఫస్ట్ నేను బయటికి రావాలా అనుకుంటాడు దేవుడు. నువ్వు ఇప్పుడు బయటకు వచ్చే సంగతి మాట్లాడలే. నువ్వు బయటకు వచ్చిన తర్వాత ట్రావెల్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడేం చేయబోతున్నావు చెప్తున్నాడు. నీకు అర్థం కాదు, ఆయన ఎప్పుడు కూడా నీ ఫ్యూచర్ గురించి చెప్తుంటాడు. బికాస్ విత్ గాడ్ యువర్ ఫ్యూచర్ స్టాండ్స్ కంప్లీట్లీ ఎస్టాబ్లిష్డ్. నీ భవిష్యత్తు ఇట్స్ ఎస్ అండ్ ఆమేన్, నెరవేర్చబడి ఉన్నది. God stands with us to guide us and glide us into our tomorrow. You know what a glider is? Glider doesn't have an engine. Okay, plane లానే ఉంటుంది, దానికి ఎంజిన్ అవసరం లేదు. It is dependent on the wind. సో దేవుడు అన్న నీకు ఎంజిన్ అంటే నీ స్వయం కృషి మీద నీవు భవిష్యత్తులోకి వెళ్ళలేవు. నా కృషితోటి, నా ప్రేమతోటి నేను భవిష్యత్తులోకి తీసుకుని వెళ్తా. యూ విల్ గ్లైడ్ ఇన్ టు యువర్ ఫ్యూచర్. హల్లెలూయా. జెరమయా 29:11 నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. నీ భవిష్యత్తులో నీ గురించి ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి? సమాధానకరమైన నీ జీవితంలో నీకు పీస్ అనేటటువంటి ఉద్దేశమే ఉంది. నీకు మంచి, కానీ ఇంకేం కావాలి నీకు? మా పిల్లకి పెళ్ళవుతో లేదో నేను భయపడుతున్నా. ఆ పిల్లని ఇచ్చింది ఎవరు? ఇచ్చినోడు సమర్థుడు. నువ్వు ఎంతసేపు ఏమోనండి చాలా వరి అవుతానంటే మా దేవుడు చేతకాడనోడు అన్నట్టు లెక్క. స్తోత్రమైనా అంటుండేమో. ఎప్పుడు అవుద్దో ఏంటో నాకు భయంగా ఉంది, ఉద్యోగం వస్తుందో లేదో భయంగా ఉంది, సెటిల్ అవుతారో లేదో. దేవుడు ఏమన్నాడు? నువ్వు సెటిల్డ్ అంటున్నాడు. నీ బిడ్డలు సెటిల్. టైం ఉంది, కరెక్ట్ టైంలో అది జరగక ఈయన నా ఎదురున్నాడు, నేను నడుస్తున్నాను, చిన్నగా వచ్చాను, నా దారిలో ఈయన నుంచనే ఉన్నాడు, కదలలేదు. ఏదో ఒక టైంలో అరగంట, 5 నిమిషాలు, 10 నిమిషాలు నేను వస్తే ఆయన నాకు తగలకపోవడు కదా. మీకు అర్థమైంది? అంటే నాకంటే ముందే వచ్చి ఉన్నాడు. నా స్పీడ్ని బట్టి ఆయన నన్ను కలుసుకోడు, ఆయన అంతే ఉంటాడు. నా స్పీడ్ని బట్టి నేను ఆయన్ని కలుసుకుంటాను. ఆయన మాత్రం అక్కడే ఉంటాడు. నీ ఫ్యూచర్ ఇక్కడే ఉంది. నువ్వు దాని దగ్గర దాకా వెళ్ళే వరకు అది నీకు తగలదు. నువ్వు ఇక్కడ కూర్చొని ఫ్యూచర్ కమ్మంటే రాదు. ది లాస్ట్ వన్ ఇస్ గాడ్ స్టాండ్స్ విత్ us in our fires. కఠినమైనటువంటి మండి రగిలిపోయే పరిస్థితులు, ఇట్స్ లైక్ హెల్ ఆన్ ఎర్త్. గాడ్ ఈజ్ విత్ యూ ఇన్ యువర్ మ్యారేజ్. హల్లెలూయా. No, he gave a promise in Isaiah 43:2. యెషయా గ్రంథం 43:2.
నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును, నదులలో పడి వెళ్ళునప్పుడు అవి నీ మీదకి పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. నదుల్లో నువ్వు జలాల్లో ఎక్కడున్నా కానీ నేను నీతోటి ఉన్నాను, అగ్ని పరిస్థితుల్లోకి నువ్వు రావు అన్న దేవుడు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ మంట గందరగోళంగా ఉంది, వీళ్ళు ఇలాగ శిరస్సు వంచకపోతే ఇఫ్ దే డోంట్ బౌ డౌన్ టు ద ఐడల్ లోపల వేసేస్తున్నాడు. వీళ్ళు కూల్గా ఉన్నారు. దే ఆర్ ఆఫీసర్స్, దే ఆర్ బిగ్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ లాగా. వాళ్ళే ఉన్నారు, మా దేవుడు దీని నుంచి మమ్మల్ని కాపాడగలడు. ఒకవేళ కాపాడకపోయినా రియలీ మేము మాత్రం అసలు మా శిరస్సు మాత్రం దేనికి వంచేది లేదు. కళాస్ అంటే అంతే చాలా క్లియర్గా చెప్పేశారు, ఖచ్చితంగా చెప్పేశారు. నై హోతా, అరే చచ్చిపోతారా, నై హోతా. ఏదో పని ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు పిక్చరైజ్ దిస్. పక్కన ఉన్నారు పిచ్చోళ్ళరా, ఎవరో ఒక్కసారి ఇట్లా అనండి రా, పని అయిపోతుంది. చచ్చిపోతారా మీరు అస్సలకి ఆఫీసర్, నై హోతా మైనే మూర్ఖులు సార్ అనుకుని ఉన్నాడు. ఇంకొక బిలీవర్ పక్కనే ఉన్నాడు, వీడు అతి చేస్తున్నాడు. ఒకసారి ఇట్లని పక్కకు వచ్చి సారీ లార్డ్ అంటే దేవుడు ఒప్పుకుంటాడు కదా, క్షమించే దేవుడు కదా. ఈ ఫీలింగ్లో ఉంటారు కొంతమంది. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిల్వబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు, మేషకు, అబేద్నెగోయను వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి వాళ్ళని తీసుకెళ్తారు, వాళ్ళు చచ్చిపోయారు. లోపల వేయగానే నెబుకద్నెజరు టకాల్లో లేచాడంట. లేచి ఏమన్నాడు, అరే మనం మంటలో పడేసింది ఎంతమందిని రా. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి ముగ్గురు కదా తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను ముగ్గురు కదా మనం వేసింది, అయితే ఏంటి ఈ అగ్ని 4వ ఎవడో కనబడుతున్నాడు, 4వ వాడెవడో కనబడు. ముగ్గురు వేస్తే 4వ వాడెవడో కనబడదు. ఓ మై, అండ్ హీ ఈస్ లైక్ గాడ్. హీ లుక్స్ లైక్ హీ హస్ నాట్ సీన్ గాడ్. But anytime anybody sees God, cannot miss to understand that He is God. దేవుని ఎప్పుడు చూడలే, కానీ దేవుణ్ణి ఎవడన్నా చూస్తే, నాస్తికుడైన దేవుణ్ణి చూస్తే దేవుడైనా గుర్తుపట్టలేకుండా ఉండలేడు. సంథింగ్ డిఫరెంట్ about it. లోగు బార్లేకి ఏమంటాడు, షడ్రకు, మెషకు, అబేద్నెగో, దాని తర్వాత మహోన్నతుడగు దేవుని సేవకులారా. ఇప్పుడు ఇందాకేమన్నాడు, అరే 7 అంతలు చేయండి రా లోపల వేసేవాడు. ఇప్పుడు అర్జెంటుగా ప్లేట్ మారిపోయింది, మహోన్నతులకు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యుద్ధకు రండని పిలువగా, ఓ మై గాడ్, కట్టేసి లోపల వేసారు. బయటికి రా, కాళ్ళు చేతులు కట్టేసి లోపల వేసారు. బయటికి రా అంటే ఎట్లా వస్తాం? ఆ మంట మమ్మల్ని ఏం చేయలేదు, కానీ మా కట్లను తెగగొట్టేసింది. ఎందుకు? 4వ వాడు ఒకడున్నాడు, అండ్ హీ లుక్స్ లైక్ గాడ్. వచ్చిన తర్వాత వీళ్ళ దేవుడే టాప్, అది ఇదే అని అట్లా చాలా మాట్లాడతారు, ఆశ్చర్యకారు. ద పాయింట్ ఇస్ దిస్, మంటలో ఉన్నప్పుడు 4వ వాడు కనపడింది బయటున్న నెబుకద్నెజరుకి, కానీ ఈ ముగ్గురికి కాదు. ఆ ముగ్గురికి అక్కడ కనపడి ఉంటే ఆ పరిస్థితి వేరు. దేవుడు మాతో ఉన్నాడని, నీతో దేవుడు ఉన్నాడని నీకు తెలియదు, చుట్టుపక్కల తెలుస్తుంది. నువ్వేమో ఫోర్స్గా దేవుడు నన్ను వదిలేసినట్టున్నాడు, నీ ముఖం. దేవుడు నిన్ను వదిలేస్తే నాశనం అయిపోతావు. నన్ను వదిలేసి ఉంటే ఎప్పుడో నాశనం అయిపోయేవాడిని. No, 3 of them were in the fire and they do not realize the presence of God. They just walked in because of their faith, and their faith beckoned God to be in that place, and that changed the atmosphere. It was something like this. The fire couldn't touch them, but it could just break every bondage that was set upon them. Every bondage was broken. What happened finally? They were not bothered about who was inside, because they knew who will be inside. ఎవరు లోపల, ఎవరు 4 అయినా వాళ్ళకి అసలు ఆలోచనే లేదు. ఒక ఖయాలీనైత వాళ్ళకి ఏముండింది, బయటకు వచ్చామా,
ఆబ్వియస్లీ విశ్వాసంతో లోపల దేవుడు చేశాడు బయటికి తీసు. మిరకల్ ఈజ్ లైక్ డైలీ బ్రెడ్ అండ్ హ్యావ్ గాన్ త్రూ దాట్. మనం అంతా చదువుతాం. వాళ్ళు ముగ్గురు ప్రక్కన దేవుడు నుంచొని ఉన్నాడు, నాలుగో వ్యక్తి ఉన్నాడు, వాళ్ళకి కనపడలేదు. మళ్ళీ వెళ్ళి చదువుకోండి కావాలంటే. వాళ్ళ మధ్యన ఉన్నట్టుగా వాళ్ళు గమనించిన అని ఎక్కడ రాసిండు. వాళ్ళ ఆ పరిస్థితిలోనూ వాళ్ళని బయటికి రమ్మన్నాడు. కనపడిందంతా ఎవరికి? అగ్ని బయట ఉన్నాడు. అగ్నిలో నీ కష్టమైన పరిస్థితిలో దేవుడు నీతో లేడు అనుకోవద్దు. ఉన్నాడు, నీకు కనపడడు. చాలాసార్లు మనం పిల్లలు పంపించి మనం దూరం నుంచి ఇలా చూస్తూ ఉంటాం. ఎందుకు వాడు నేను కానీ దగ్గరికి వెళ్తే వాడంతటి వాడు చేయలేడు, ఎస్టాబ్లిష్ కాలేడు. ఏమనుంటే వెనకాల బ్యాకప్ నేనుంటాను అని మాత్రం లెట్ హిమ్ ట్రై. సైకిల్ ఉంటుంది, సైకిల్ ఎక్కించి ఫాదర్స్ ఇట్లా తీసి కొంతసేపు అయిన తర్వాత వదిలేసిన తర్వాత వాడు తొక్కుంటూ వెళ్ళిపోతుంటాడు. పడతాడు, దెబ్బలు తగిలితే అని తెలుసు. బట్ నేను కానీ ఓవర్ ఇంటర్ఫియర్ అయితే వాడు నేర్చుకోడు. సో మెనీ టైమ్స్ గాడ్ ఆల్సో టీచర్స్ అస్ లైక్ దాట్, హీ లీడ్స్ అస్ లైక్ దాట్. బట్ హియర్ ఇస్ అ క్లాసిక్ కేస్. ద మూమెంట్ దే వర్ ఇన్ ఫైర్, ఐ బిలీవ్ హీ వాజ్ దేర్ అహెడ్ ఆఫ్ దెమ్. ఆ అగ్నిలో వీరు పడక ముందే ఆయన ముందే అగ్నిలో ఉంది, ఆజా అని ఉంటాడు. అండ్ దెన్ దే డోంట్ రియలైజ్ ఇట్. లేకపోతే అగ్ని దగ్గరికి వెళ్ళినప్పుడు అంతమంది కాలిపోతే వీళ్ళు ఎందుకు కాలే? అగ్ని దగ్గరికి వెళ్ళినప్పుడే సోల్జర్స్ కాలిపోయినప్పుడు, అగ్ని దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళు కాలాలి, లోపలికి వేసేస్తే కాలిపోవాలి. బట్ హీ వాజ్ దేర్ ప్రొటెక్టింగ్ దెమ్ అండ్ హీ వాజ్ దేర్ ఇన్ దేర్ ఫైర్ బిఫోర్ దే ఎంటర్డ్ దేర్ ఫైర్. యూర్ థింకింగ్ నేను ప్రాబ్లంలో పడిపోయాను. పిచ్చోడా, ఆ ప్రాబ్లంలో ముందే ఆయన నుంచొని ఉన్నాడు. షడ్రక్, మెషక్ అండ్ అబేద్నెగో did not see God, but your seeing is not required for God to be in your situation. God is not waiting for you to see Him. God is waiting for you to take the next step, believing that He is there. దేవుడండి ఆయన్ని నువ్వు చూడాలి అని అనుకోవట్లేదు. ఆయన ఉన్నాడనే నమ్మికతోటి ముందు అడుగు వేయాలని ఆయన ఆశపడుతున్నాడు. I want to just close this with this one prayer for you. I don't care what you're going through. God cares. I don't know what you're going through. God knows. I can't help you in what you're going through, but God will surely help you. You're worried about your children. You're worried about your future. You're worried about your career. God is there with you.